లోతుకుంట భూ వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఆర్డర్స్ను బేఖాతరు చేసినందుకు ఆ స్థానం నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ సీఎస్కు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో లోతుకుంటలో హైడ్రా సీజ్ చేసిన స్థలంలోకి మళ్లీ ప్రవేశించింది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్. హైడ్రా నాటిన బోర్డును తొలగించి అక్కడ తమ పేరుతో బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ స్థానం నుంచి బర్తరఫ్ చేస్తూ ఆ స్థానంలో మరొక అధికారిని నియమించాలనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ యొక్క రంగనాథ్ని ఆ యొక్క స్థానం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి ఆదేశాలను జారీ చేయడానికి కారణమైనటువంటి లోతుకుంటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్, అలాగే అటు హైడ్రా వాళ్ళు చెప్పినటువంటి గవర్నమెంట్ ల్యాండ్గా చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఇక్కడ సుమారు కొన్ని ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా హైడ్రా తమ సిబ్బందితో ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎకరాలను కూడా అటు ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు యొక్క భూమిలో ఆక్యుపై చేసి ఇక్కడ కబ్జాలో ఉన్నట్టుగా కూడా గుర్తించామని, ఆ యొక్క భూమిని కూడా పూర్తిగా కాపాడుతూ ఆ యొక్క భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశామని చెప్పి అటు హైడ్రా వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యంగా ఏదైతే గత చాలా సంవత్సరాలుగా కూడా ఈ యొక్క ల్యాండ్ తమదే అంటూ తమకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఈ యొక్క స్థలం మాదే అని చెప్పుకుంటున్నటువంటి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి యాజమాన్యం కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన అంశం నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసింది. అటు ఇంతకు ముందుకే ఏదైతే హైడ్రా యొక్క ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఫెన్సింగ్ వేయక ముందుకే గతంలోనే ఈ యొక్క ల్యాండ్ ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్, దానికి సంబంధించినటువంటి పట్టా ఉంది అని చెప్పి అటు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యాజమాన్యం తరఫున కూడా గతంలో హైకోర్టు కూడా ఇచ్చేటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని కాదని చెప్పి ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఇది పూర్తిగా ప్రభుత్వ ల్యాండ్గా గుర్తిస్తూ దానికి సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి దీన్ని మేము పూర్తిగా కూడా సేకరించి దీన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి అటు హైడ్రా కూడా ముందుకు వచ్చి దీని చుట్టూ కూడా కంచెను వేసింది. ఈ నేపథ్యంలోనే అటు కోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా యొక్క భూమిలో తమ యొక్క సిబ్బందితో వచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా తొలగించి దీని చుట్టూ కంచెను వేయడం సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ఆదేశాలను కూడా జారీ చేసింది. అంటే ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ అధికారి అయినా కూడా కోర్టుకు అతీతం కాదు, కోర్టు ఆదేశాల కంటే కూడా అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కువ కాదని చెప్పి తెలియజేస్తూ ఇటు హైడ్రా కమిషనర్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడాన్ని కూడా తప్పుగా భావిస్తూ హైకోర్టు ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. మనం ప్రస్తుతం చూడొచ్చు, అటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా ఇక్కడ హైడ్రా ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా తొలగించి తిరిగి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తమ యొక్క బోర్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో కూడా ముఖ్యంగా పబ్లిక్ నోటీస్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 1 and 2 లోతుకుంట విలేజ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ గా కూడా పూర్తిగా ఇందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్ గా పేర్కొన్నటువంటి యొక్క ల్యాండ్ లో అటు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పూర్తిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అంటే వారు కూడా మీడియాని కానీ వేరెవరిని కూడా లోనికి అనుమతించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. కాకపోతే మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసినట్టయితే గతంలో హైడ్రా రాకముందు ఇక్కడ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కంటైనర్లను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి షెల్టర్లను కూడా పూర్తిగా హైడ్రా ధ్వంసం చేసింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా గమనించినట్టయితే పూర్తిగా ఎంతో సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని అంతా కూడా అటు శాంతా కన్స్ట్రక్షన్ తమకు సంబంధించినటువంటి భూమిగా కూడా చెబుతూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పూర్తిగా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అంటే ప్రభుత్వ భూమిగా ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రైవేట్ భూమిగా శాంతా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ల్యాండ్ గానే గతంలో ఇక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి ఫేవర్ గా కూడా అటు రిజల్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క ల్యాండ్ లో కబ్జాగా ఉండడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇటు హైడ్రా నాటినటువంటి ఫెన్సింగ్ ను మాత్రమే ఈ యొక్క బౌండరీగా ఉంచడం జరిగింది. హైడ్రా నాటినటువంటి యొక్క
బోర్డును కూడా తొలగించి ప్రస్తుతం అటు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంస్థ అయినటువంటి శాంతా శ్రీరామ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతం ఈ యొక్క ల్యాండ్ లో కూడా ఉన్నారు. వాళ్ళ ఆధీనంలో ఈ యొక్క ల్యాండ్ ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. అటు హైడ్రా కమిషనర్ అప్పీల్ చేసిన విధంగా కూడా ఇది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి నిరూపించే విధంగా కూడా తన దగ్గర ఉండే ఆధారాలను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి తెలియడం జరిగింది. ఏదేమైనా కూడా చివరగా ఈ యొక్క ల్యాండ్ అటు ఆధారాలను గమనించిన తర్వాత ఇది ప్రైవేట్ ల్యాండా ప్రభుత్వం ల్యాండ్ అనేది మరొకసారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా హైకోర్టులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అంజితో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, లోత్కుంట.